తాము ఫ్యాషన్ చేయడం లేదని అభివృద్ధి చేయడమే తమకు తెలుసని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. అనంతపురం జిల్లా యాడికిలో యువ చైతన్య బస్సు యాత్ర ముగింపు సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలో పెద్దవడుగూరు యాడికి మండలాల్లో రోడ్ షో పూర్తి చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి మరో 2 మండలాల్లో రోడ్ షో చేయనున్నట్టు చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు జేసీ ఎజెండా ఉంటుందని, నియోజకవర్గంలో సమస్యలకు భవిష్యత్తులో పరిష్కారం చూపిస్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. యువ చైతన్య బస్సు యాత్ర పేరుతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా తాడిపత్రి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇవాళ యాడికి మండలంలో పాదయాత్ర చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం మా దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, యాత్ర ఏ రకంగా జరుగుతుంది? ఇప్పటికే 2వ మండలం కూడా పూర్తి చేసుకుంటున్న పరిస్థితి, ఎట్లా స్పందన వస్తుంది? స్పందన ఒకటే, మేమేం ఓట్లు అడగలేదు, లేకపోతే ఇంకోటి గురించి మేమేం మాట్లాడలేదు. ప్రజలను అడిగినాము ఏమని, ఏం మీ సమస్యలని. వాళ్ళు ఒకటే సమస్య, అగ్రికల్చర్ సమస్య ఎక్కువ చెప్తున్నారు. డ్రిప్ సిస్టమ్ లేదు, ఏం లేదు. ఎందుకంటే మేము ఇక్కడ హార్టికల్చర్ అవి ఇవి, మాకైతే గ్రౌండ్ వాటర్ కూడా లేదు. ఎస్పెషల్లీ ఈ 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా యాడికి కాలువ ఇచ్చేనిలే. యాడి కాలువ ఒక్కసారన్నా కాలంటే ఇదే ఇంటి కనుక డెఫినెట్గా అండర్ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయ్యిండు. చాలా కష్టంలో ఉన్నారు. ఇంకోటి అరటి చెట్లు కూడా, అరటి దాంట్లో కూడా ఇప్పుడు కాక్టైల్ అన్నారు ఎవరు ఈ కంపెనీలో, అది కూడా ఇదైతే దాని మీద కూడా మేము టేకప్ చేయాలనుకుంటున్నాం. సమస్యల మీద కసరత్తు ఎలక్షన్ తర్వాత ప్లాన్ చేస్తారా ఏంటి? అధికారంలోకి వస్తామనుకున్నారా ఎట్లా? ఎస్, తాడిపత్రి మేనిఫెస్టో వేరే ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఒడుగురు, మిరపకాయ, కాటన్. తాడిపత్రి సమస్య, తాడిపత్రి మెయిన్గా మైనింగ్ సమస్య. ఇక్కడ వచ్చే చీరలు, మార్కెటింగ్, రాయల్ చెరువుకు పోతే మైనింగ్, ఇవి మా ప్రాబ్లమ్స్ మాకే. సో మేము స్టడీ చేస్తున్నాం, స్టడీ చేసి మేము రెడీ అవుతున్నాం. రేపు మేము వాళ్ళకి ఏం చెప్తాం, ఏం చెప్పగలమని, అది మా ఉద్దేశం. యువ చైతన్య బస్సు యాత్రలో యువతకి ఎలాంటి హామీ ఇస్తున్నారు? ఎలాంటి సమస్యలు? మేము ఇంకా హామీకి ముందే యువత ముందుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ చూశారు, ఆయన కూడా యువతే. ఇది ఫెయిల్యూర్ అంటున్నారు ఏదో ఒకటి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కొన్ని యువతకు చాలాసాట పోతే, సార్ మాకేం చేస్తారు సార్ చదువుకునే వాళ్ళకి అంటున్నారు. ఇవి కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ విల్ గో త్రూ ఇండస్ట్రీస్, లేకపోతే ఇంకోటో. ఎస్పెషల్లీ నాకు తెలిసి నేను పల్లెల్లో తిరిగిన చూస్తే ప్రతి ఇంటికి 2 ఎనువులు ఇవ్వాలి. ఇది నా కాన్సెప్ట్ ఈసారికి. ఎందుకంటే ఎనువులు ఇస్తే కనీసం కరువు వచ్చినా ఏమొచ్చినా కనీసం ఆ పాలు, ఎందుకంటే మార్కెట్ చాలా ఉంది ఇప్పుడు, పాల మార్కెట్. ఒక ఊర్లో పోతే 1000 లీటర్లు 500 లీటర్లు అమ్ముతున్నారు. ఎవరు పశువులు పెట్టుకునే వాళ్ళు అంతా నీట్గా ఉన్నారు. జేసీ మేనిఫెస్టో వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతుంది? మేనిఫెస్టో ఇప్పుడు తిరిగినాం కదా, దీని తర్వాత ఇంకా 2 మండలాలు ఉన్నాయి. చూసినా వీఆర్ గోయింగ్. మా మేనిఫెస్టో ప్రతి మండలానికి ఏం కావాలో అది ఉంటుంది. ఏంటో చెప్పం. ఆ ఊరు ఆ మండలానికి ఏం కావాలో దాన్ని. ఇక్కడ ఉంది, ఇక్కడ మార్కెటింగ్ ఆఫ్ శారీస్ ధర్మవరం పోయి అమ్ముకోవాల్సిన పరిస్థితి మాకు లేదు. ఇక్కడే హబ్బు తయారు చేస్తాం. ఎందుకంటే చుట్టుపక్కల అందరికీ మగ్గాలు ఉన్నాయి. చంద్రబాబు ఏదైతే పార్టీ నుంచి ఒక మేనిఫెస్టో కొత్తగా వస్తుంది, జేసీ మేనిఫెస్టో కలిపి ఎలాంటి ప్లానింగ్తో ముందుకు? చంద్రబాబు మేనిఫెస్టో వేరే, అది ప్రజలకంతా కావాల్సినది. అవి మాకు కూడా వస్తాయి, వర్తిస్తాయి. కానీ ఈసారికి మేము ప్రతి మండలంలో మా సొంత మేనిఫెస్టో తీసుకుని దాన్ని ఇంప్రూవ్ చేయాలి. మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు జనాలకి? ఏం చెప్పబోతున్నారు? మేమేం చెప్పలే, తిరుగుతాను, వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్యాంప్లెట్, రేపు పొద్దున్న ప్యాంప్లెట్ వదులుతాం. వీడు ఏమనేది కూడా ఐ హ్యావ్ ఎ ప్యాంప్లెట్, టుమారో విల్ డిస్పాచ్ ద ప్యాంప్లెట్. మొత్తం మీద చూసుకుంటే 2 మండలాలు ఇప్పటికే పూర్తి చేసుకున్న ప్రభాకర్ రెడ్డి ఇంకా 2 మండలాల్లో కూడా తన పాదయాత్ర కొనసాగుతుంది. కేవలం ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ముఖ్యంగా వాటికి ఏ రకంగా పరిష్కారం చేయాలో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టామని చెప్పి, భవిష్యత్తులో టీడీపీ మేనిఫెస్టోతో పాటు తన మేనిఫెస్టో కూడా ఉంటుందని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HMTV.